స్టార్ట్ అయ్యింది ఆగుకున్నా. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పార్టిసిపెంట్స్ వస్తున్నారు. చెక్కపల్లిగా నేను ఉండేది అను చెక్కపల్లి లైన్ మీద నేను. హలో. ఓకే 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 ఓకే. మునగంపాడు. Dear all, is my voice audible? ఇంకా చాలా మంది రావాలి. వాయిస్ వినబడుతుందా నా వాయిస్? Yes sir, audible sir. ఓకే. ఓన్లీ 36 మెంబర్స్ మాత్రమే వచ్చారు. సిజిఎం సార్ కూడా ఉన్నారు మనకు సెషన్లో. సార్ ఓకే, థ్యాంక్ యూ. బట్ ఇంకా చాలా మంది రావాలి. బట్ సార్కి లేట్ అవుతుంది. సిజిఎం సార్కి మీటింగ్ అటెండ్ కావాలి. నేను ఓవర్ వ్యూ ఇస్తాను, మీరు అందరూ ఒకసారి చూడండి. మన మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ మీటింగ్ ఈజ్ హౌ టు ఇంప్లిమెంట్ ద ఐబిఎం స్కిల్ బిల్డ్. సో మీ అందరికి తెలిసే ఉంటుంది. బట్ ఈరోజు మాత్రం నేను ఒకసారి షేర్ ఇస్తాను, చూడండి. మనకు ఇంకా చాలా వరకు సో టోటల్గా 2158 మెంబర్స్లో ఓన్లీ 133 మెంబర్స్ మాత్రమే కోర్స్ చూజ్ చేసుకున్నారు. సో చాలా మందికి ఇంకా మన కోఆర్డినేటర్స్ కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేయడమే ఈ సెషన్ యొక్క మెయిన్ ఎజెండా. సో ఇక్కడ కూడా ఇంకొకటి, ఈ ఇన్విటేషన్ అనేది వెళ్ళినా కూడా కొంతమంది మెయిల్ రాలేదు అంటున్నారు. అంటే వాళ్ళ స్పామ్ మెయిలే కానీ ఇంకా వేరే దాంట్లో కానీ చెక్ చేసుకోవాలి. జీమెయిల్కి మాత్రమే ఇది వర్క్ అవుతుంది, వేరే మెయిల్స్ మాత్రం ఇది ఇన్వాలిడ్ అని ఉంటుంది. అక్కడే మనం చూడవచ్చు నీడ్ జీమెయిల్ ఐడి అని. సో మనకు దీంట్లో మనం ఐబిఎం వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ప్రజెంట్ చేయడానికి, ఎలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి ఐబిఎం పీపుల్ ఆల్సో గోయింగ్ టు అటెండ్ దిస్ మీటింగ్. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాట్లాడతారా? అక్కడ చిన్న గమనించరా, కింద చూడు యూస్ కంప్యూటర్ ఆడియో అని వస్తుంది చూడే, యూస్ సిస్టమ్ ఆడియో, ఫోన్ ఆడియో అనేసి ఉందా? డిస్కనెక్ట్ ఆడియో, చాట్, రైజ్ హ్యాండ్,
hide non-video participants. Show మాట్లాడు. ఒక్కసారి జస్ట్ అనంతపూర్ నుండి ఎవరు అటెండ్ అయ్యారు? అనంతపూర్ మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? సో నేను ఒకసారి ఇక్కడ చూడండి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి జస్ట్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. ఫస్ట్ అనంతపూర్ వస్తే ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే కోర్స్ అనేది చూజ్ చేసుకున్నారు అవుట్ ఆఫ్ 141కి. సో ఇక్కడ స్వప్న గారు మీరు ఒకసారి మీరు మాట్లాడతారా? జగన్ ఉన్నారా మీరు? అనంతపూర్ జగన్, జగన్ ఆర్ యు దేర్? జగన్ యాదవ్. హలో స్వప్న సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుంది కదా నాది. సో అనంతపూర్లో చూడండి 141 మెంబర్స్కి ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే కోర్స్ చూజ్ చేసుకున్నారు. అంటే మన వాళ్ళకి చాలా మందికి అవగాహన లేదు ఎలా రిజిస్టర్ కావాలి ఐబిఎంలో అని. ఓకే సార్. మీరు ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఫాలోఅప్ చేశారా? స్టూడెంట్స్ తోటి నేను షేర్ చేసిన కదా డేటా. ఎస్ సార్, స్టూడెంట్స్కి అయితే వీడియో పంపించాను, ప్లస్ ఇంకా ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు కాల్ చేయమని చెప్పాను సార్. సో మరి ఎందుకు రిజిస్టర్ మాత్రం 141 అయ్యారు, బట్ ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే చేసుకున్నారు, కోర్స్ యాక్సెస్ చేయలేదు. ఈ 141 మెంబర్స్ కూడా మీకు షేర్ చేశాము వాళ్ళ డీటెయిల్స్. ఓకే సార్. ఓకేనా? రాలేదా మన జగన్ యాదవ్? ఇంకా యాడ్ అవ్వలేదు అనుకుంటాను సార్. జగన్ సార్ ఒకసారి మీది చూడండి. 141 జగన్ మొత్తము రిజిస్టర్ అయ్యింది, బట్ వాళ్ళు కోర్స్ మాత్రం చూజ్ చేసుకోవాలి. ఓన్లీ 3 పర్సన్స్ మాత్రం ఇన్వాలిడ్ అయ్యింది, ఎందుకంటే వాళ్ళకి జీమెయిల్ లేని వాళ్ళకి రిజెక్ట్ చేశారు. ఆ 4 మెంబర్స్ మాత్రమే కోర్స్ చూజ్ చేసుకున్నారు. ఇది చాలా తక్కువ కౌంట్. మన కర్నూలు మీది మాత్రమే చాలా తక్కువ కౌంట్ ఉంది ఇప్పటి వరకు కోర్స్ చూజ్ చేసుకోవడంలో. అంటే ప్రాబ్లమ్ మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఏదన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? యాక్చువల్గా అయితే అందరికి ఇన్ఫార్మ్ చేసాం సార్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు, మెయిల్స్ కూడా పోలేదంట. సో ఇంకొకటి మీరు అందరు గమనించాల్సింది ఏంటంటే ఆన్లైన్ ట్రైనింగ్ కాదు ఇది. మీరు అందరూ ఆన్లైన్ ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడుగుతున్నారు. ఆన్లైన్ ట్రైనింగ్ కాదు ఇది. జస్ట్ లైక్ ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ ఎలా అయితే మనం పోర్టల్లో లాగిన్ అయ్యి మన వీడియోస్ మనం చూసుకొని వెళ్ళిపోతాం, ఎగ్జామ్స్ రాసుకోవడమే. కానీ ఆన్లైన్ ట్రైనింగ్ ఇది కాదు, లైవ్ కాదు, రికార్డెడ్ వీడియోస్ ఉంటే వాళ్ళు చూసుకోవాలి. అది అందరికి అర్థమైంది కదా? సో ఇంకొకరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఐబిఎం ఈ స్కిల్ బిల్డ్ అనేది ఎలా ఇంప్లిమెంటేషన్ లో? సార్ ఇప్పుడు మనం కోర్స్ ఫస్ట్ యాక్సెస్ చేస్తాం కదా సార్. కోర్స్ యాక్సెస్ అయ్యాక అసెస్మెంట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్? ఐబిఎం నుంచి అది జాబ్ ప్రొఫైల్ కోర్సెస్ వస్తాయి అనేసి ఉంది అందులో. ఓకే, అది చెప్పు. అది కొంచెం డౌట్ ఉంది సార్. ఎలా అంటే ఐబిఎం నుంచి డైరెక్ట్ కోర్సెస్ వస్తాయా, లేదంటే నార్మల్ గా వీడియోస్ అవైలబుల్ లో ఉంటాయా, లైవ్ క్లాసెస్ అనేది డౌట్ ఉన్నాయి సార్. ఓకే, నీ డౌట్ నాకు అర్థమైంది. ఇప్పుడు మనము చూపిస్తాం కూడా, తను ఐబిఎం వాళ్ళు కూడా వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనమే చూజ్ చేసుకోవాలి. వాళ్ళేమో లిస్ట్ ఏం మనకు పంపించారు. ఓకే, ఇక్కడ సిఎం సార్ కూడా ఉన్నారు. సిఎం సార్ మీరు మాట్లాడతారా ఏమన్నా? మాట్లాడతా. ఇది మ్యూట్ చేయాలా? అవును సార్. ఓకే సార్. Okay, just 2 minutes, man. Okay.
ఓకే మన సిజన్ సార్ మీటింగ్ ఉందంట, సో తను యాక్చువల్లీ అనేబుల్ టు జాయిన్ ఇన్ అవర్ మీటింగ్. ఓకే 1 సెకండ్. ఈవెన్ ఐబిఎం నుండి కూడా మనకు జాయిన్ అవుతున్నారు. జస్ట్ దే ఆర్ కాలింగ్ టు మీ, వెయిట్ ఫర్ ఎ మూమెంట్. Hello, Kathy, are you there? Please respond to me in the chat box. Yeah, hi. Am I audible? Yes, you're audible now. So our people are there. First of all, I would like to introduce you with our team members. Okay. So అందరికి వినబడుతుంది కదా? All of you are able to hear my voice, right? So here, whatever you have doubts, please share your doubts with Kathy is there. She will clarify your doubts whenever you are registering or by choosing the courses. If you get any doubts, please raise your hand and you can unmute and speak so that we are able to clarify your doubts. So Kathy, please could you introduce yourself and Yes. Hi everyone. So I hope am I audible to everyone, correct? yes. So is everyone comfortable with English? Yes. Okay, great. So hi students. So first I need to know here so the connected participants all are students. No, these are all our team members. Okay, okay. So just so I'm really sorry to address you as a student. So all of you present here, this is Khyati from EduNet Foundation. So we are in partnership with IBM and we are just running this Skills Build portal, online e-learning platform for students. So here students can choose multiple courses as per their areas of interest. We have invited almost 2158. This is the number which I am able to see right now on my screen. So I think this is today's report only. Yes. So 23rd July. So I shared this report today only. So here you can see, like in first table, we have rows, which is so multiple districts from your state are mentioned here. Hello, am I audible? Yes. Yeah, we can hear. With that, we have active members like the participants who are on the portal e-learning platform, which is Skills Build. So there are 803 participants from 2158 who have successfully activated their email ID on Skills Build platform. Another, we have invited participants. So 1310 are the participants who are who have received the invitation email, but they have not visited the portal once. So when they will visit the portal, they will their status will convert to active in spite of invited. And in the data which was shared by Rajendra, we received some of the email IDs which were not Gmail accounts, like Hotmail, Yahoo, Rediff, these type of emails. So the portal only accept Gmail IDs. That's why I have mentioned need Gmail IDs. So there are three participants from Anantapur who have provided their another accounts other than Gmail one. So likewise, we have three from Chittor and so on. So in total, we have 45 students or participants who have not provided their Gmail account. So another table is for count of course completed. So the same is for need Gmail ID. Like these are the same 45 students which were mentioned in status table. So with that, we have users who have not taken courses. In first table, you can see 148 is a grand total. For Anantapur, 148 students are 148. If I
minus 3 from 148, that means 145 students are on portal. 103 among them have not activated their IDs. That means 42 are active users, and among those 42 only 4 users have taken the courses. You can see 4 number in second table, users who have taken courses. So among those 42 active users, there are only 4 students who have completed courses. So a single student can take multiple courses. Rajendra, if you can move to sub-sheet 3, course completions. Yes. So in that, go to last third column. Last third one. So this is first third column. These are the name of the courses which students have completed. And in last third column, you will be able to see the email ID of the student who has completed the particular course. So in second column, there are names of the student. Yes. So the first 3 email IDs are same. That means a single student has completed 3 courses. Sashikant Shetty. So he has completed 3 courses, that is organizing and managing data, what is data analysis, and analyzing data. So this is the report which I share on daily basis with Rajendra. So on daily basis, I extract report from our portal, which is Skills Build, and I share the same report for your students, for your state students, to Rajendra. So this was all from my side. If you guys have any doubt or if you want to ask something, you can ask, please. Yeah, actually, our people are facing how to register and how to choose the courses. Okay. Some people in the last previous session, some people were absent. Mm-hmm. So Lokeshwari, okay, I'll unmute you. So please raise your hands and you can ask the doubts. Lokesh, మీరు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. Shanmukh Reddy, are you there? Shanmukh Reddy. Shanmukh Reddy. Good afternoon, Shanmukh Reddy. Very good afternoon. I think in our phone conversation you raised one doubt. So yes, sir. please, you can ask now, Kathy. Good afternoon, ma'am. Yes. Hi. Good afternoon. Ma'am, is there any specific time for finishing the courses, ma'am? No, there is no specific time. So whenever you click on any of the course, it will show you the description of course. So in description, it is mentioned like this course is for 100 hours or for 2 hours. So this is the time limit which is mentioned. You can complete that course in 2 days or in 1 day or in those particular hours also. So there is no specific time limit to complete any of the course. Okay, ma'am. Thank you. Yeah. So anyone? So new Prem Kumar from West Godavari district is raising one doubt. How to register? So in chat he has mentioned how to register new persons for these courses. So Prem Kumar, like you need to share those email IDs and name of the students with their district to Rajendra, and he will share that data with us. So we will register them on this portal. Students cannot register themselves using any of the link. So earlier it was in it was in our fashion, like we used to provide the self registration link, but now we register them manually. Prem Kumar, doubt clarified, or you're talking, you have one more doubt with you? So he has mentioned in chat. Okay, thank you. Yeah, I think it is clear. So Jagan, I think in your district you have only 3 members, right?
I think due to lack of registration process only, you got only less number of registrations, means active courses from your district. Jagan Yadav. You can unmute and speak, Jagan. Swapna, can you speak? ATP Swapna. Hello. Anyone? We have only less number of time here. లేదు అంటే మీకు ఏదైనా కొత్త లాగిన్ ఉందో చెప్పండి, ఇప్పుడు మనమే రిజిస్టర్ చేసి చూపిద్దాం. ఇంకా రిజిస్టర్ కానీ ఏమైనా ఈమెయిల్ ఎనేబుల్డ్ ఈమెయిల్ ఇఫ్ యు హావ్ విత్ రిజిస్టర్ నౌ ఇట్సెల్ఫ్. So from Chittoor, are you there? Anybody? Sir, good afternoon, sir. Murli, Murli, a total 100 members మనకు రిజిస్టర్ అయ్యారు. Total 100 members were registered in the portal, right? 151, sir. The 151 is all the mail IDs were not enabled. Okay, that will be enabled shortly. 2 or 3 days time will take. Okay, sir. Kathy is talking about today's shared details. Sorry. Today I have shared some more rest of the members, right? Today. Yeah, I asked you to reshare that. Actually, Yes. Yeah. We need to check some email IDs were missing from our end, so that's why I asked you to reshare that data. So I'll confirm you as soon as possible when we are done with adding those students. Okay. Yeah. One more thing, sir. Ma'am, is there any job facilitation after completing these courses? So you will get badges and certificates which you can use on your LinkedIn or your social media profile, which will obviously add some importance to your resume also. Okay. So we do not promise, or I'll not give you false hopes. So we do not promise anyone for the job or something like that, in internship or job, something like that. But yes, you will get certificates and badges from IBM, which will add value to your resume and your LinkedIn profile. Okay, ma'am. Okay. Yeah. Good afternoon, ma'am. Good afternoon. Can students apply this from mobile also? Yes. Can they complete this course from mobile? Yes, ma'am. So most of the students in diploma courses, like I mentioned in previous call, so we have 17 NSTIs across India. So students from those NSTIs are they are pursuing diploma course in advanced cloud computing. So they student in this pandemic situation, they are not able to visit their NSTIs, and they are not from a good background. They are all from underprivileged background. Yes, ma'am. They are using this portal on their mobile phones only. Only few of them have laptops to access at their end. So they are using this on their mobile phones, Android phones, and they are very happy to access the portal because they can access each and every point for this portal on their mobile phone. Yes, basically some of them are not having laptops and also there are raised these questions, come this course through mobile also. Yes, they can complete their courses from mobile phones. And ma'am, I have another question too. Yes. After selecting the course, they need to write the assessment, right, ma'am? Yeah. So in how many attempts then can they finish this assessment to grade? So normally portal accepts 3 attempts only. Okay. If you are able to clear that test in 3 attempts, that's well and good. If not, then it takes some time to remove that data from backend, and then we can re-register that student with some other email ID, and they can re-give that test. Is there any particular percentage to get the certification or else cut off like that? Yes,
in some courses, like it is mentioned in the course itself, like how many percentile you need to clear that test. Okay. So for each course it will give you a percentage, like for 50% or 60% you need to clear that test and you will get the certificate. It is mentioned in course only. Okay. Every course. Yeah. It means we have 3 attempts for Yes. Yes. clearing A this st- assessment. Yeah. A student can clear the assessment in 3 attempts. Okay. Thank you. No issues. So Anaparthi, Chandravarthi, are you there? Yes, sir. Good afternoon, sir. చక్రవర్తి, నువ్వు ఒకటి అడిగావు కదా, ఒక మెయిల్ ఐడి ఇచ్చి అది Yes, sir. రిజిస్టర్ చేయమని. యాక్చువల్లీ Yes, sir. ఏంటంటే అది జీమెయిల్ పాస్వర్డ్ కూడా ఉండాలి. అది అంటే ఆ Sir, పర్సనే చేయాలి. సార్ చేసినప్పుడు మనకి కోడ్ అనేది వస్తుంది కదా సార్, ఆ కోడ్ అనేది కూడా మనకి ఆ నెంబర్కి రావట్లేదు సార్ అసలు. సో 1 సెకండ్, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. జస్ట్ చెక్ దిస్ వన్ ఫస్ట్. సార్ స్క్రీన్ సరిగ్గా రావట్లేదు సార్. సార్ స్క్రీన్ సరిగ్గా రావట్లేదు సార్ అందరికా. స్క్రీన్ Is it okay? My screen is visible properly, all of you? Yes, your screen is visible. Yes, sir. Okay, sir. I think what he wants to mention is like there is a strikeout line Yeah, on the page. yeah. 1 second. I'll stop and I will share 1 second. So Yeah, sure. Is it okay now? So once we click on that link, right, whatever we provided you, so it will be displayed like this. So here we have to choose Google. Yes, sir. So here only we have to write that email ID. Polymerla Jayadurga. But next it will ask the password of the Gmail. But I don't know. Even you are also not aware, I think. So that person only should register in this portal. Sir. Okay. If you have anybody with credentials, so that you can right now itself, you can register by sharing the screen. So that if you get any problem, we can now clarify your doubts. డౌట్ సార్. సార్ ఇప్పుడు ఏంటంటే మనకి అప్పుడు మనకి మెయిల్స్ వచ్చని చెప్పి నేమ్స్ వచ్చాయి కదా సార్, మీరు పెట్టారు కదా మెయిల్ నేమ్స్, వాళ్ళలోని చాలా వరకు మెయిల్స్ రాలేదు సార్, స్పామ్ లో కూడా లేవు. వాళ్ళకి మన లింక్ ద్వారా మనం రిజిస్టర్ చేసినట్టయితే వారికి ఇన్వాలిడ్ అని వస్తుంది సార్, మెయిల్ ఐడి ఇన్వాలిడ్ మెయిల్ ఐడి అని వస్తుంది సార్. ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడితోనే చేస్తున్నాం సార్. Kyanti, did you get that point? Actually they didn't receive any mails. Okay, invitation. Though in spite of inviting. Okay, so can you collate those email IDs and send back to me? I'll recheck. Like I registered all of them, but I can send another invitation email to them. Okay madam. Yeah. మీకు అర్థమైందా చక్రవర్తి? ఎవరికైతే ప్రాబ్లం రీసెంట్ చేస్తాను, నాకు ఒకసారి నాకు పంపించేసి. ఓకే సార్. వాళ్ళ డీటెయిల్స్ ఆ సేమ్ ఫార్మాట్ నాకు పంపించేస్తే ఐ విల్ షేర్ విత్. ఓకే సార్. సార్ ఇంకో డౌట్ సార్, బ్యాడ్జ్ ఎలా ఎర్న్ చేయాలో ఒకసారి చెప్పండి సార్. Kathy, do you have any ideas so that can you show how to their career pathways in this portal? Okay, let me check.
So till the time I'm checking, if anyone has any another doubt, Yes, they can ask. మీన్వైల్ మీరు ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో తను చెక్ చేస్తున్నారు చూపించడానికి బ్యాడ్జెస్ ఎలా ఎర్న్ చేయాలనేది. సేమ్ మనకు తెలుసు అది AWS ఎడ్యుకేటర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది బ్యాడ్జెస్. Sir, actually I have a doubt, sir. సారిక గారు. Yes, sir. Few of the students mail IDs have been already used, sir. And while we are getting registered, it is showing like that. This mail IDs all have been already used. So what can we do for them, sir? Can you share how we are getting the problem exactly? Yes, sir. So while they are trying to log in, they get a notification that this email ID is already registered. Yes, primary email is already used by another active user. In this way, they are getting. So they are trying to sign up in the portal. They need not to sign up. They just need to sign in. So there is a difference between sign in and sign up. Like we use for Facebook. If we are the first time user, we sign up for Facebook account. But if we already have an account, we just simply sign in to the Facebook. So in the same way, they have to sign in. They don't need to sign up for the portal. Sign up is only one time activity. Yes. If they will try to sign up, they will get the same error that their email ID is already registered. Okay. Adena verena doubt. Yes, sir. Actually, students have been sending those messages to me, sir. This is the problem and this is the problem. So we are not getting the mail ID in a proper way. So better all of you after completing this session, you just individually conduct the Zoom meeting session with the students. I think all of you have the WhatsApp group. Maybe you may be formed one WhatsApp group, so that if you conduct that such kind of meetings with them, that will be fine. Sir, and is there any, a period of time to complete this course in sewing? There is no time period. They can complete this course at any sort of time, right, sir? No, we don't have any time period here. Okay, sir. Okay. It is just like a AWS Educate platform. Okay, sir. Thank you. Good afternoon, sir. Very good afternoon. Sir, ఒక స్టూడెంట్ ఏమొచ్చి తన మెయిల్ ఐడి రాంగ్ ఇచ్చింది సార్. సేమ్ డేటానే మనకి రిటర్న్ లో సార్ పెట్టారు. అది ఇప్పుడు తనని ఇన్విటేషన్ లింక్ కాకుండా మన దగ్గర ఉన్న లింక్ తో రిజిస్టర్ చేయొచ్చా లేదంటే? No, it's not possible. As per my, I think Kathy, right? I think that email ID is wrong. Email ID was given to us in the time of registration. So wrong email ID ఉంటే ఎనేబుల్ చేయడం కుదరదు అనుకుంటా. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ డేటా పంపించాలి సార్ టు ది డిస్ట్రిక్ట్? ఒకవేళ కొత్తగా పంపించాలి అదే పర్సన్స్ కి ఇవ్వాలంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Okay. So my screen is visible? Yes. So this is a account on which I have logged in on Skills Build. So they can search for the courses here also. This will show them the completions, like how many courses they have completed, and these are badges earned, like how many badges they have earned. They can add these badges. Students can add these badges to their LinkedIn account and to their social media as well. So if we are talking about learning, like you asked for specific courses, how they can search, no? So I can recommend some courses like they can opt for how to make a good resume, how to attend an interview. So these type of courses are also there. So if I go to the profile, these are some areas of interest. So for this profile, we have selected artificial intelligence. So if I select artificial intelligence here, the portal will show me the courses related to artificial intelligence only. You can select many other options here as well.
So if I go back and select job readiness skills like creating a digital brand, interviewing, resume writing, these were the courses I was talking about, like resume writing, searching for jobs in difficult times, succeeding in a new job, working from home. So working from home is something new which is added to the portal just because of this pandemic situation. So I think working from home is a new fashion, we can say that. We all are working from home as well. So in these courses it is mentioned like how in these situations you can maintain working from home, like it will not impact your productivity or something like that. So if I click on continue, it will show me some courses related to these. So this is for the profile. And if I go back to this, there are some learning channel subscriptions. So your learning will basically show you like how many courses you have enrolled. So this is your queue. If you will click on this, you will get to know how many courses you have enrolled in. Suppose I have clicked on some courses let's say cloud computing. So cloud computing fundamentals I have selected. So there are two courses related to cloud computing, cloud services and AWS cloud practitioner. So if I click on this cloud services, so this is the description which I was talking about. So this is the detailed description of the course. And so I can add this to my queue. If I click on add to this queue, this course will be added to my learning queue. And to start this course, to start learning this course, I have to click on go to this activity. And you will be redirected to the course content. So the page we are redirected to, it is a third party for IBM, which is Percipio. This is also accessible from mobile phones as well, this Percipio app. The thing is, just students need to install this Percipio app in their mobile phones to access courses in which there are some videos, because videos are uploaded on this Percipio app only. Just forward me, my internet connection is not good today, so that's why this page is not visible. So if you will be redirected to the course content, you can listen to those audios, then you can complete the assessment. And after completing the course, they need to click like if so this is a Percipio course, I need to watch those videos first, else I'll get an option here, mark the course as completed. So students need to mark that course as complete, only then they will reflect in the completion report, which I share every morning with Rajendra. So this is a very important point for you all to you can broadcast this message to your students as well. So after completing every course, they need to tick mark the course as mark as completed. So let's check for some other course. If I find, I'll just tell you. I'll search for artificial intelligence. So if we take this course as an example, enterprise design thinking practitioner, courses and badges. So every course in this portal does not have a badge, but every course has a certificate. So the courses who have badge, it will show you here that this course consists of badge, and students can claim that badge. So suppose I am a student and I am going through this course. So there are these 4 channels related to this course. The first one is design thinking foundation.
then design thinking, grow your business, and then women in technology boot camps. So I need to complete all these first, then I'll get the badge only. So after completing all these channels, they have to click on mark complete. When they will mark this course as complete, this will ask that this was a 2 hours course. So these 2 hours will be submitted to will be marked to my completions. So I'll submit this, these 2 hours are in my completions report. So this so now my name will reflect in a completion report, which I pull every morning, and I share those reports with Rajendra also, which the same report which we were discussing in starting of the call. So if I go back to the home page, this is showing me that 2 skills build hours are completed. These are same 2 hours which were related to that course. So the main important point is the students have to mark the course as complete after completing every course. And if we talk about downloading their certificates, so I have completed this course, I marked this course as completed. In actions, they will get the option to print completion certificate. So they will get their name here. The certificate is presented to so and so name. So this is for the course, the learning hours they have completed, and the completion date. So this was about certificates and the skills build portal. So if you want to know something else, do let me know. Hello. యా ఇప్పుడు మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా మీరు ఇక్కడ అడగవచ్చు. ఇట్ ఈస్ క్లియర్ కదా, రైట్? సో డ్యూరేషన్ విల్ బి వేరీస్ ఫ్రమ్ కోర్స్ టు కోర్స్. Yes. So on behalf of our students, I will share one thing. If they get unable to retrieve your profile, please try again later. Such kind of messages some of the students are getting. What is the error they are getting? Yeah, I will share that. Yeah. Please stop your screen so that I can share my screen. Yes. Just a minute. Like this, Jati. So unable to retrieve your profile, please try again later. Oh, this is a server error, so maybe internet issue or something. They can try after some time. Okay. This is not an issue. I think this is a server error. So many students get this. So if they try after some time, or they try in some incognito mode, they are able to access the portal. Okay, right. I think it may be internet issue also. Yes. Yeah, during it can be an internet issue. Yeah. సో మొబైల్ నుండి చేస్తున్నప్పుడు కూడా ఇలాంటివి రావచ్చు. సో తక్కువ స్పీడ్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ యూ కెన్ ఫేస్. ఎనీ మోర్ డౌట్స్? ఓకే, మీరు నాకు చెప్పినా పర్లేదు, డైరెక్ట్ అడిగినా పర్లేదు. సో దట్ చాట్ బాక్స్లో పెట్టండి. కెన్ గెట్ బ్యాడ్జెస్ వితౌట్ అసెస్మెంట్. Can students get the badges without assessment? No. They have to complete the assessment. They have to mark the course as complete. Only then they can access their certificate and badges. So one of the students are asking any opportunities in IBM if they get completion of the badges. So again, this is the same point. I cannot promise that, but this totally depends on IBM. But we are the partner only, so we have partner access only. Okay. So Rajendra, I remember in last call someone asked about the projects, live projects. Yes, live projects. So that was the same which I mentioned. So right now diploma course students are undergoing one innovation camp. So in that innovation camp, we have divided, like we selected 36 students. So we have divided them in 10 teams. 36 students means across the AP or across the India? No.
So those 36 students are from different NSTIs across India. Okay, I think Like 10 students are from AP. I am not sure, but Yes, 10 I'll people check. were shared by me, Okay. nominated. Okay. So they are under 10, they are divided into 10 teams, and they are working on projects like problem statements. They are sharing what they want to resolve. They have mentioned their users, identified users, and they have mentioned a defined specified problem statement. So they are working on those problem statements under mentorship of IBM. So Yes. these were some live projects which you were talking about last time. Yeah. Yes, so your students will also get that opportunity once we are done with this first and second batch. So we will let you know about that. Yeah, okay. Thank you. Yeah. One more doubt. Mhm. Some of our students are getting invalid Gmail ID even after they register with valid Gmail account. This is the same point. Whether their valid Gmail ID is registered by us or they have signed up using their Gmail ID. These are two different points. So their valid Gmail ID is only that which we have registered. So they must have received invitation email on that email ID only. If they will try using some other different email ID and they will try to sign up with that different email ID, they will not be able to access the portal. Okay. So any more doubts? Or you can unmute and speak, or else you can chat, or you can respond to in the chat box. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Yeah, very good afternoon. సార్ సమ్ స్టూడెంట్స్ అడుగుతుంటే సర్టిఫికేట్ ఏం వాల్యుబుల్ ఉంటుందా అని అడుగుతున్నారు సార్. ఐ మీన్ లైక్ ఇంత అడిగినట్టు జాబ్స్ కూడా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అడుగుతున్నారు. సర్టిఫికేట్ వాల్యుబుల్ ఉంటుందా అడుగుతున్నారు సార్. It is valid certificate only. IBM provided Okay. valid certificate only. Okay, sir. You can చెప్పొచ్చు. So I have another point. So portal sometimes takes more than 24 hours to update the completions. So students need not to panic like they are not getting their certificates. They will start complaining you that I have not got my certificate. The portal is not showing my completion. So they need not to panic. You just can inform them that portal sometimes takes more than 24 hours to update the completions. సో ఒకసారి కోర్స్ కంప్లీషన్ అయినా కానీ ఇమీడియట్గా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. 24 hours అన్న టైం ఉంటుంది. సో మనకు చూపించడానికి రిఫ్లెక్ట్ కానికి. సో అది కూడా మీరు పాయింట్ మీరు స్టూడెంట్స్ కన్వే చేయండి. ఎనీ మోర్ డౌట్స్? So we have one doubt in chat session. I registered through link, madam. Can you enable my email ID? So which link you enabled yourself? Like, can you share that link? And the most important point, who shared that link with you? కమలాకర్ ఒకసారి మాట్లాడతావా? సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ నేను సార్ నవీన్ సార్ పాడారు. చెప్పు నవీన్. సార్ ఇప్పుడు చాలా మందికి మెయిల్స్ రాలేదు, ఇంకా మెయిల్ రావు, కానీ మనకి వాళ్ళకి వచ్చే స్టూడెంట్స్ మెయిల్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే అది ఓపెన్ అవుతుంది సార్. అలా చేయించవచ్చు సార్? కాదు ఇక్కడ నువ్వు ఒక పాయింట్ అర్థం చేసుకోవాల్సింది, లాగిన్స్ ఎనేబుల్డ్ వాళ్ళకి మాత్రము మెయిల్స్ వెళ్ళిపోతాయి. దే కెన్ రిజిస్టర్ ఇన్ ద పోర్టల్, ఫస్ట్ పాయింట్. సో ఇంకా కొంతమంది అంటే మీరు మాకు షేర్ చేసిన డేటాలో కొంతమందికి మెయిల్స్ రాలేదంటే ఇంకా కొంచెం పెండింగ్ డేటా అనేది ఉంది. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. I think that will take 3 days, 2 or 3 days time. సార్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇక్కడ వాళ్ళు మెయిల్స్ ఇచ్చారు కానీ వాళ్ళ పాస్వర్డ్ అవి మర్చిపోయారు, తర్వాత ఇచ్చి ఓపెన్ అవ్వట్లేదు. మేము ఊళ్ళోకి వచ్చి నేర్చుకుంటాం, మాకు ఈ మెయిల్స్ ఐడి మార్చండి అని అంటున్నారు. అది మార్చడానికి అవ్వదు కదా సార్? మెయిల్ ఐడి మళ్ళీ కొత్తగా పంపించాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ యువర్ జీమెయిల్ ఐడీస్ ఆర్ దే ఆర్ unable to remember their password, we need to share one more new email ID with the IBM. సార్ అదే మరి వాళ్ళు అన్నారు మాకు మెయిల్ ఐడిలో మేము మరి ఓపెన్ అవ్వట్లేదు సార్, మాది మేము కొత్తగా ఇచ్చుకుంటాము, అవుతుందా? వాళ్ళది జెన్యూన్ మెయిల్ ఐడి ఇవ్వాలి కదా. వాళ్ళు ఇచ్చిందే పంపించాం సార్, కాకపోతే కొంచెం ఊర్లలో ఓపెన్ అవ్వకపోతే ఇటు సైడ్ వచ్చి మళ్ళీ క్రియేట్ చేసుకుని కొత్తగా ఇక్కడ ఉంటాము వాళ్ళకి ఇస్తాం సార్ అని అంటున్నారండి. నవీన్ ఒకవేళ అలాంటి కేసులు ఉంటే మళ్ళీ పంపండి ఏదైనా ఉంటే డేటా, అంటే వాళ్ళని రిప్లై చేయనీకి.
సార్ నాట్ న్యూ వన్. వాళ్ళని రిప్లై చేయడానికి ఏదైనా ఉంటే డేటా పంపండి. సార్ మరి అయితే ఇంకా ఫార్వర్డ్ చేస్తే అవదా సార్? ఓల్డ్ ఈమెయిల్ ఐడి అండ్ న్యూ ఈమెయిల్ ఐడి అని పెట్టి మాకు పంపండి. అలాగే సార్. ఎందుకంటే ఆ ఓల్డ్ ఈమెయిల్ ఐడి అనేది డిజేబుల్ చేయించవచ్చు. సార్ మరి ఫార్వర్డ్ చేస్తే అవ్వదు సార్? ఫార్వర్డ్ చేస్తే కాదండి. అంటే ఒక స్టూడెంట్ కి చేసాం సార్ మేము, మాకు వచ్చే మెయిల్ ని ఒక స్టూడెంట్ కి ఫార్వర్డ్ చేసాం. ఆ స్టూడెంట్ మెయిల్ నుంచి ఓపెన్ చేస్తే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ వాటికి పెట్టుకున్నారు, నేర్చుకుంటున్నారు, అదే క్లాస్ వింటున్నారు. అలాగే చేస్తే అవుతుందా సార్? అవుదా? సర్టిఫికేట్ వస్తుందా రాదా? అసైన్మెంట్ కి ఎలిజిబుల్ కాదా అది అడుగుతున్నారు సార్. నవీన్, ఫస్ట్ ఎవరో షేర్ చేస్తున్నారు? రజనీ తగరాం గారు, మీరు కావాలని చేస్తున్నారా మర్చిపోయి చేస్తున్నారా షేరింగ్? ఫస్ట్ మన దగ్గర నుండి లిస్టు ఎనేబుల్ అయిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు. ఆ లింక్ మీరు ఫార్వర్డ్ చేయొచ్చు, కానీ ఎనేబుల్డ్ యూజర్స్ మాత్రం ఫార్వర్డ్ చేయొచ్చు. యూ కెన్ ఫార్వర్డ్ అవర్ లింక్ విత్ ద ఎనేబుల్డ్ యూజర్స్ ఓన్లీ. అర్థమైందా నవీన్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైతే రిజిస్టర్ చేశారో, ఎవరికైతే మెయిల్స్ వచ్చాయో వాళ్ళకి, రాని వాళ్ళకి ఇంకా 3 days లో మీరు సెండ్ చేస్తాం అంటున్నారు. ఎవరికైతే ఎనేబుల్డ్ అయినాయో వాళ్ళకి మాత్రం మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. అంటే చాలా మంది కమలాకర్, మీరు ఏమైనా డౌట్ ఉంటే మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే నవీన్. కమలాకర్ ఫ్రమ్ విశాఖపట్నం. సార్ లాస్ట్ టైం అది మెయిల్ ఐడి ఇస్తే ఎనేబుల్ చేస్తా అని చెప్పారు కదా సార్. అంటే లింక్ ద్వారా రిజిస్టర్ అయ్యి ఎనేబుల్ అవ్వకపోతే ఎనేబుల్ చేస్తా అన్నారు కదా సార్. ఎవరు మాట్లాడేది? హలో సార్, కమలాకర్ సార్. కమలాకర్ చెప్పు సార్. లాస్ట్ టైం అంటే రిజిస్టర్ అయ్యి ఎనేబుల్ చేయకపోతే ఎనేబుల్ చేస్తా అన్నారు కదా సార్. మేము రిజిస్టర్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది కదా సార్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. లేదు సార్, మీ మెయిల్ ఐడి పంపించకపోతే ఎలా ఎనేబుల్ అవుతారు? అదే సార్, అంటే చెప్పాలి కదా. అదే సార్, అలా ఎవరెవరు ఉన్నాయో అలాంటి మీరు పంపించమన్నారు కదా సార్. పంపించావా? లేదు సార్, పంపించలేదు సార్. మరి పంపిస్తే కదా అది చేస్తే మేము ఉండదు సార్. మీరు పంపండి, పంపిస్తే ఎనేబుల్ చేద్దాం ఇక్కడ. ఓకే సార్, ఓకే. సో ఇక్కడ కమలాకర్ చెప్పిన పాయింట్ ఒకటి ఏంటిదంటే, నేను చెప్పేది విను కమలాకర్. ఫస్ట్ మీ డీటెయిల్స్ కూడా ఒకసారి, అంటే మీరు ఒకసారి ఎలా రిజిస్టర్ అవుతారో చూస్తే, అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ లైవ్ గా చూపించాము లాస్ట్ టైంలో, ప్లస్ ఈ దాంట్లో రిజిస్టర్ అయిన తర్వాత ఎలా కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలో ఇక్కడ లైవ్ గా చూపించాము ఇప్పుడు. సో అది మీరు ఈ లింక్ షేర్ పర్లేదు, వాళ్ళకి అర్థమైపోతుంది. అదర్వైజ్ మీరు కూడా రిజిస్టర్ అవుతా అంటే మీ డీటెయిల్స్ పంపండి, మనం ఎనేబుల్ చేపిద్దాం. థ్యాంక్ యూ సార్. సో సుగుణ, మీరు డౌట్ ఏంటిది? సుగుణ, మీరు ఒకసారి అడగండి. సార్ మా స్టూడెంట్ ఒకరికి, హలో సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. హలో సార్ వినిపిస్తుందా సార్? చాలా స్పష్టంగా వినిపిస్తుంది, మాట్లాడు. సార్ మీరు ఇచ్చిన లిస్ట్ లోని ఒక స్టూడెంట్, వన్ ఆఫ్ మై స్టూడెంట్ నేమ్ ఉంది సార్, కానీ తనకు మెయిల్ రాలేదు. తన పాస్వర్డ్ కూడా నాకు ఇచ్చారు, నేను చెక్ కూడా చేశాను సార్. కానీ తను లింక్ డిస్ప్లే చేశాను కదా సార్ చాట్ బాక్స్ లోని, ఆ లింక్ ద్వారా యాక్సెస్ అయ్యారు సార్. సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నారు, మాడ్యూల్స్ కూడా 3 మాడ్యూల్స్ కంప్లీట్ చేశారు. ఇప్పటికి సర్టిఫికేట్ వస్తుందా సార్ ఇలా చేసినా? వస్తుండొచ్చు. ఐ థింక్ Kathy is the right person. Kathy, did you get that question? No, it was in your native language. Okay. Actually, student enabled students, we have already shared that enabled students with all the districts. So one of them is try to log in that link which we had provided. Yeah, in that chat session. But, like, not in other way. Okay. But he is unable to log in that one, though he received the though his email ID was enabled. So you are trying to say that is that student email ID mentioned in your list? Yes. So yes.
this link సుగుణ is ఒకసారి మళ్ళీ ఒకసారి పంపివా, అదర్వైజ్ షీ విల్ చెక్ నౌ. Ma'am, yes. Student name is present is there in the list, ma'am. Okay, so the link which you have shared in chat box, so this is nothing, this is the link to the home page of Skills Build. So you can provide this link to students in spite of going to their email and checking that spam folder for that invitation email. They, the enabled students can use this link and they can log into the portal. Ma'am, can they receive a certificate at the ending of the assessment? Sorry, pardon please. Certificate available అవుతుంది ma'am by using this also, by using this link? Yes, by using this link they can access the portal, they will get certificates, badges, everything. Even though enable links enable mail IDs కి మెయిల్ రాకపోయినా చేసుకోవచ్చు, they can access that. So only the students who are registered, they can access through this link. The students who have not been registered, they cannot use this link to access the portal. Okay ma'am. No, you got solution to your question? Yes ma'am, thank you. Yeah. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, అడగండి సార్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి సుగుణ లాగా సేమ్ ప్రాబ్లమ్ సార్. ఎనేబుల్ లిస్ట్ లో నేమ్ ఉంటుంది బట్ పర్సనల్ గా మెయిల్స్ అనేవి రావట్లేదు సార్. అంటే స్టూడెంట్స్ కంప్లైంట్ అదే ఇస్తున్నారు, యాక్చువల్ గా స్పామ్ లో కూడా ఉండట్లేదు అని చెప్తున్నారు. సో ప్లీజ్ షేర్ ఎనేబుల్ format. Okay, so link share chestunna sir. We are getting so many doubts that Kathy, did you observe? Yeah. We are getting so many doubts that so many errors that though they have enabled but they were not invited. Though they have invited but they are not they didn't receive any mails, though in spam mail also. Yeah, so for them I need to check. You can share their email IDs with me. I will resend them invitation email. Or else what we can do, you can use this link which is shared by Suguna, I think. Yeah, Suguna has shared a link. This is nothing, just a login page to the portal. So they can use the same link to login. They need not to go to the invitation email. Okay, in case of they didn't receive any invitation mail, they can use this link. Yes. Can we track this one? These count will affect to in our dashboard. So tracking as in like, yeah, they will be tracked in the report. Yeah, in our API SDC, yes, right? Yes. Okay. So Suguna, yes, you raised one point and this link can be used. నేను ఇది అందరికి నేను పంపిస్తాను, మీరు కూడా కాపీ చేసుకోవచ్చు. సుగుణ షేర్ చేసిన చాట్ బాక్స్ లో. అంటే ఇన్విటేషన్ రాని వాళ్ళు ఈ లింక్ త్రూలా దే కెన్ గో. Hello sir. Gayatri garu చెప్పండి. Sir, yes sir, we have provided this link only to the students who have been registered in IBM portal, sir. Only those students can access to it, sir. Without getting registered into the IBM portal, they can't access, sir. Yeah. Even if they didn't get any mail also, they can access through this link if they have gone registered to IBM before. Yeah, that point is a valid point. Yes, but only enabled students data only comes to in our dashboard. Yes sir. Okay, otherwise even, that account no need to worry, sir. If they didn't get any mails also, through this link we can access to the portal and we can finish the courses, sir, if they have registered before. Okay. If they have not registered, they can't access, sir. Yeah. Yes. Any more? మురళి వెయిట్ చేసాం, మాట్లాడండి సార్. ఇందాక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మనకి స్కిల్స్ బిల్డ్ NPO అనేసి ఉంది కదా సార్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేసి.
అది మనకు అప్లికేబుల్ అవుతుందా సార్? మన ఏపీఎస్సిటీస్కి వస్తుందా? వస్తుందండి, దాంట్లో అన్ని వచ్చేస్తుంది. కోర్సెస్ మన ఏపీఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్, మనం యాక్చువల్గా ఐబీఎం రిజిస్ట్రేషన్ లింక్ చేసుకునేటప్పుడు నేనే రిజిస్టర్ చేసుకున్నాను సార్, ఎలా ఉంటుంది ఏంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలని నాకు. బట్ ఫైనల్గా అసిస్ట్ చేసిన 151 మెంబర్స్ నా డీటెయిల్స్ అయితే లేదు. బట్ నా ఈమెయిల్ ఏదైతే ఇంటర్నెట్ లింక్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందా అనేది వినపడ్డది సార్. ఇప్పుడు మనము రిజిస్టర్ చేసేటప్పుడు ఐబిఎంలో స్కిల్స్ బిల్డ్ అనే ఎంపీఓ అనే ఆప్షన్ పెట్టి అంటే వేరే స్టూడెంట్స్ రిజిస్టర్ అవుతున్నారు సార్. అలా పెట్టడం వల్ల మన ఏపీఎస్సిడిసి కౌంట్ వస్తుందా సార్? రాదా సార్? ఓకే, ఓన్లీ ఎనేబుల్డ్, మన దగ్గర ఎనేబుల్ చేసిన వాళ్ళ కౌంటే మన డాష్ బోర్డ్లో వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు నేను మన దాంట్లో రిజిస్టర్ అయ్యాను. బట్ రిజిస్టర్ అయిన ఫస్ట్ వచ్చిన ఫేస్లో 151 లిస్ట్లో నా నేమ్ లేదు. బట్ ఇప్పుడు నేనైతే రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవుతున్నాను. నాకైతే లాగిన్ అయ్యింది. కోర్సెస్ కూడా కంప్లీట్ చేసేదానికి మన డాష్ బోర్డ్లోకి రాదు. ఓకే సార్. ఓకే సార్. కానీ మన డాష్ బోర్డ్లో కౌంట్ రావాలి. అదే సార్, అది మనకు వస్తున్నా రాదనేసి అందుకే మీకు వాట్సాప్లో చేస్తాం సార్. ఇంకెనీ మోర్ డౌట్స్? సో ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు మన సిజిఎం సార్ కూడా మాట్లాడతారు. సిజిఎం సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడతారా? గుడ్ ఆఫ్టర్నూన్ రాజేంద్ర, థ్యాంక్ యూ. Even Kathy is from also she is representing from IBM sir. Okay. Kathy, Chief General Manager is addressing now. Okay. Hi sir. Good afternoon. Hi. Thank you, Ms. Kathy, for your kind suggestions. No issues, sir. We are here to help you. They are asking more and more questions. No issues, sir. No issues. Patiently you are answering. Thank you very much. No issues, sir. We are here to help you guys. Okay. I can talk in Telugu only for our ESC coordinators, if you don't mind. No issues, sir. Yeah. ESC coordinators అందరికి వినపడుతుందండి? రెస్పాండ్ కండి ఒకసారి. అందరూ అటెండ్ అయ్యారా మన వాళ్ళు మొత్తం? yes sir, వినిపిస్తుంది సార్. yes sir. ఓకే. ఇప్పుడు ఈ రాజేంద్ర, మన ఖ్యాతి మేడం వీళ్ళందరూ మీకు చెప్పారు కదా, డౌట్స్ చిన్న డౌట్స్ ఉన్నాయని క్లారిఫై చేసుకొని చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉంది ఐబిఎం రిజిస్ట్రేషన్. ఐబిఎం అంటేనే ఒక మార్కెట్లో ఒక మంచి పేరుంది కదా, దానివల్ల మీరందరూ అన్ఎంప్లాయీస్కి హెల్ప్ చేయాలి. ఒకసారి కాకపోతే 2 సార్లు కాకపోతే 3 సార్లు కూడా ట్రై చేసి వాళ్ళని ఎనేబుల్ చేయాలి, వాళ్ళని ఆ క్లాసులు అటెండ్ అయ్యేటట్టు చేయాలి. కొంతమంది కారు, కానీ మీరు చాలా ఓపిక్గా చేయాలి, అది మీ డ్యూటీ కూడా. ఇంకా మీరు చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి దీనికి మీకే కాదు, వాళ్ళ వల్ల మీకు ద్వారా మాకు ఏపీఎస్ఎస్సి కూడా మంచి పేరు వస్తుంది. ఇంటర్న్ ఐబిఎం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళి ఈజీగా జాబ్ పొందగల అవకాశం ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు ఒక మంచి రోల్ ప్లే చేయాలి. దీంట్లో చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉంది, ఎందుకో అర్థం కావట్లేదు. రాజేంద్ర చెప్పినట్టు మరి అనంతపూర్ అయితే 4, కర్నూలు 3, ప్రకాశం 7, శ్రీకాకుళం 8, నెల్లూరు 7, 6 ఇవన్నీ ఎందుకు కొంచెం ఇంప్రూవ్ చేయాలి. మీరు ఒక 2-3 డేస్ లోపల అంతా ఇంప్రూవ్ చేయాలి. ఎప్పటికల్లా చేయగలరు మీరు? ఎవరైనా రెస్పాండ్ కండి ఒకళ్ళు. ఎవరన్నా ఒకళ్ళు రెస్పాండ్ అయ్యండి. Rajendra, I'm really sorry to interrupt. Actually, I have another meeting in next 5 minutes. I'm really sorry. I need to hard stop here. Okay. Thanks for joining, Kathy. No issues. I will talk to you and I'll be in touch. Yeah. If you get any other doubts or something like that, please do let me know. You can share those doubts with me, or you can share my email ID and number with these teachers. They can directly contact me. There is no issues in direct contacting. Okay, definitely. I'm really sorry, sir. You were just you have just started speaking, and I'm really sorry I had to stop here. I have another meeting in next 5 minutes. Okay, thank you. Thank you so much, guys. Okay. Bye. Okay then. Bye. రాజేంద్ర, ఎవరైనా రెస్పాండ్ కమ్మని ఎవరన్నా? స్వప్న,
జగన్ ఒకసారి అడిషనల్ రెస్పాండ్ డిఎస్డిఓస్ అవుతావా? ఉన్నారా? ఉన్నారు సార్. ఒకళ్ళు మన గుంటూరు అతను రమ్మని చెప్పండి లైన్లోకి. ప్రసన్న సార్ గుడ్ ఈవినింగ్ సార్. ప్రసన్న గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. 16 ఉంది మీ గుంటూరులో. సార్ ఏంటి ప్రాబ్లం ఏంటి? అసలు మీరు ఏమైనా పట్టించుకున్నారా లేదా? ఎస్ సార్, స్టూడెంట్స్ కి మేము మెయిల్స్ ఫార్వర్డ్ చేసాం సార్. అండ్ నాకు రిటర్న్ మెయిల్స్ కూడా కొన్ని వస్తున్నాయి. స్టూడెంట్స్ కి మెయిల్ గా మనకి లాగిన్ డీటెయిల్స్ సరిగ్గా రావట్లేదండి సార్. వాళ్ళు ఫోన్తో మాట్లాడారా వాళ్ళతో? మరి స్టూడెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ రాలేదు సార్. నెక్స్ట్ మెయిల్ ఐడీస్ వచ్చినాయి సార్ మాకు. అవునా రాజేంద్ర, కాంటాక్ట్ డీటెయిల్స్ లేవా? సార్ ఉన్నాయి సార్, నేను పంపించాను. ప్రసన్న మీకు మెయిల్లో పంపించాను. లాగిన్ అయిన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు పంపించాను. సార్ మీరు జస్ట్ లాగిన్ అయిన వాళ్ళే పంపించారు, లాగిన్ కాని వాళ్ళే కాంటాక్ట్ డీటెయిల్స్ రాలేదు. కాని వాళ్ళు కాదు, లాగిన్ అయిన వాళ్ళే పార్టిసిపేట్ చేయట్లేదు ఇక్కడ. సార్ ఎనేబుల్డ్ అయిన వాళ్ళే కాంటాక్ట్ డీటెయిల్స్ పంపించాను. ఎనేబుల్డ్ అయిన వాళ్ళే. ఆ ఎనేబుల్డ్ అయిన వాళ్ళ డేటా మనది ఎంత గుంటూరులో 149 ఎనేబుల్డ్ అయినాయి, అంటే 170 అయినాయి. దాంట్లో ఓన్లీ 16 మంది మాత్రమే కోర్స్ చూస్ చేస్తున్నారు. వీళ్ళైనా కానీ మనకు కౌంట్ వస్తుంది కదా. వాళ్ళు మేము మెయిల్స్ పెట్టినప్పుడు రిటర్న్ మెయిల్స్ మాకు లాగిన్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి సార్. మెయిల్స్ యాక్సెస్ చేయట్లేదు అని చెప్పేసి మాకు రిటర్న్ మెయిల్స్ పెడుతున్నారు సార్. ప్రసన్న మెయిల్స్ పంపించడం అది ఒక పాయింట్. అది నెక్స్ట్ వాళ్ళతో 2-3 సార్లు మాట్లాడకపోతే వాళ్ళకి అర్థం కాదు. ఓకే సార్. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్ తీసుకొని వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి మనం ఎట్లా కొట్లా. షూర్ సార్. ఐబిఎం నాటే చిన్న కంపెనీ కాదు కదా ఇది. ఐబిఎం వాళ్ళంతా వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు మనం చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి కదా. ఓన్లీ మెయిల్ పంపించి ఊరుకుంటే లాభం లేదు దీంట్లో. దీనికోసం చాలా కష్టపడ్డాం మేము ఇక్కడ ఇన్ని లాగిన్స్ క్రియేట్ చేయడానికి. కానీ అక్కడ మార్కెట్ ఫీల్డ్ లోకి వచ్చేటప్పటికి ఫెయిల్యూర్ లాగా వస్తుంది. అర్థమైందా ప్రసన్న? సార్ అర్థమైంది సార్. మీ కాంటాక్ట్ ఒకవేళ రాజేంద్ర మళ్ళీ పంపిస్తాడు ఇప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ అందరినీ కాంటాక్ట్ చేయండి, నష్టమేం లేదు. రోజుకో 10 మంది చొప్పున కాంటాక్ట్ చేయండి. షూర్ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా లైన్ లో రండి. సో కడప అరీఫ్, ఆర్ యు దేర్? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి సార్. ఇంకా కర్నూలు హరిత. హరిత చాలా తక్కువ ఉంది కౌంట్, చూడండి ఓన్లీ 3 మెంబర్స్. హరిత రెస్పాండ్ కండి అమ్మా. హరిత సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఏంటి ప్రాబ్లం అక్కడ? సార్ అదే సార్, వీళ్ళకి మెయిల్స్ స్పామ్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు మెయిల్స్ చూసుకోలేదంటే సార్. మేము ఆల్రెడీ అందరికి కాల్ చేసాం సార్. అదే సార్ చేసాం సార్, కాల్ చేసాము వాళ్ళకి. ప్రాసెస్ సార్ ఎంతమందికి చేశారు సుమారుగా? 105 సార్. మాకి 105 ఉన్నారు సార్. చేసాం సార్. తర్వాత వీళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఫామ్ చేసాం సార్. అందులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా పెట్టాం సార్. అంటే వాళ్ళకి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత వీడియోస్ ఎలా అన్నది కూడా ఒక ప్రాసెస్ కూడా పెట్టాం సార్. ఇక్కడ 124 ఓకే సార్. అదే సార్ 127 ఉన్నారు సార్. అందులో 22 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు కదా సార్. ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే చూస్ చేసుకున్నారు. 127 సార్. ఆ 3 మెంబర్స్ చూస్ చేసుకున్నారు. రిమైనింగ్ వాళ్ళకి కూడా చెప్పాం సార్. నేను అదే సార్ మీతో నేను లింక్ షేర్ చేయించుకున్నాను కదా సార్, చాలా మందికి రాలేదు అని చెప్పేసి. అవును. అవి వచ్చిన తర్వాత వీళ్ళకి షేర్ చేసాం సార్. గ్రూప్ ఫామ్ చేసి గ్రూప్ లో షేర్ చేసాము. షేర్ చేసి వాళ్ళకి ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు మంచిగా ఇనిషియేట్ చేశారు. ఏంటంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. సో అందరు కూడా ఇది ఫాలో అయితే ఇంకా మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఒక వాట్సాప్ గ్రూప్ బ్రాడ్కాస్ట్ అనేది క్రియేట్ చేశారనుకోండి, సో మనము మెసేజ్లు పెట్టవచ్చు. ఏదైనా ఉంటే ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఇట్లా అందరూ చేయాలి. ఇప్పుడు మనం ఆన్లైన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఫోన్లోనే వాళ్ళని కాంటాక్ట్ చేయగలగాలి. కాంటాక్ట్ చేసి వాళ్ళని మోటివేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. ఓకే సార్. ఈ ఐబిఎం సర్టిఫికేట్ వాళ్ళ క్లాసులు అటెండ్ కావాలంటే 20,000-30,000-40,000 తీసుకుంటారు బయట. వీళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ మంచిగా చేసుకుంటే వాళ్ళకి ఐబిఎం సర్టిఫికేట్ వస్తుంది. దానివల్ల వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఇట్లా చూసుకోవాలి. నెక్స్ట్ కృష్ణ అడిషనల్ డిఎస్టిఓ. థ్యాంక్ యూ సార్. ఓకే హరిత, థ్యాంక్ యూ. కృష్ణ దుర్గాప్రసాద్. హలో దుర్గా. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. మీ దగ్గర చాలా 8 ఉంది. 137 అవుట్ ఆఫ్ 137.
సార్ నేను 2 days నుంచి కాల్స్ చేస్తున్నాను సార్ కోఆర్డినేటర్స్ వాళ్ళకి. మాక్సిమం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చేస్తున్నారు సార్, స్టార్ట్ చేసాం సార్ కాల్ చేయడం కదా. ఏమన్నారు వాళ్ళ రెస్పాండ్ ఏంటి? అంటే మాక్సిమం చాలా మందికి ఏంటంటే మెయిల్స్ రిసీవ్ అవ్వదని చెప్పారు సార్. వాళ్ళకి లింక్స్ కూడా పర్సనల్ గా పంపిస్తున్నాం సార్. అదే మీరు మీ లెవెల్లో, మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో అందరికి డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక జోన్ లాగా తీసుకొని, యూనిట్ లాగా తీసుకొని, అక్కడ మీ ఎంతమంది ఉన్నారు 150 మందికి ఒక జూమ్ కాల్ లాగా లేకపోతే ఏదైనా పెట్టుకొని వాట్సాప్ కాల్ ఎట్లా చేయాలో వాళ్ళకి నేర్పండి. వాళ్ళందరికీ తెలియదు కదా పాపం. అవును సార్, అవును. ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, తర్వాత వాళ్ళకి చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. హలో, ఓకేనా? ఓకే సార్, ఓకే. నెక్స్ట్ కర్నూలు అయిపోయింది కదా. ఈ మన వెస్ట్ గోదావరి పూర్ పర్ఫార్మెన్స్ ఉంది. ఆంజనేయులు ఉన్నారా వెస్ట్ గోదావరి నుండి? సరే, ఓకే రాజేంద్ర సార్. ఇప్పుడు 4-5తో మాట్లాడామంటే మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందని అర్థం కాదు. అందరూ బిలో 10% ఉన్నారు. అవును, అదొకసారి చూసుకుని నేను నెక్స్ట్ మళ్ళీ ఈరోజు థర్స్డే కదా, నెక్స్ట్ వెన్స్డే మళ్ళీ కాన్కాల్ పెడతాము. ఈ లోపల మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి పర్ఫార్మెన్స్ అంతా. పర్ఫార్మెన్స్ అంటే మీరందరికి ఫోన్ చేయాలి, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరితో దీంట్లో క్లాసులు అటెండ్ అయ్యేటట్టు చేయాలి. రాజేంద్ర, ఓకే సార్, కొంచెం పర్సూ చేయండి. నెక్స్ట్ బుధవారం పెడదాం మళ్ళీ కాన్కాల్. ఓకే సార్. మాక్సిమం ఇవి కవర్ కావాలి. 2158లో అట్లీస్ట్ 2000 అన్న కావాలి. సో మనకి మండే లోపు మనకి ఇక్కడ కౌంట్ అనేది, అంటే అప్డేట్స్ అనేది, అంటే గ్రాడ్యువల్గా అనేది పెరగాలి. సో అందరు కూడా మీకు ఇప్పుడు కూడా కొంతమంది డౌట్స్ అడిగారు, కానీ ఇన్ని రోజుల ముందు, అంటే ఒక 5 days ఆర్ 1 week ముందు ఈ డౌట్స్ అడిగితే మనకి ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుండే కదా ఇక్కడ. సో ఈ రోజు అడుగుతున్నారు డౌట్స్. మనం ఫస్ట్ పెట్టినప్పుడు అడగాలి కదా. మేము కాన్కాల్ పెడితే కానీ అడగట్లేదు డౌట్స్. ఈ రోజు అడిగారు డౌట్స్. సో అదేదో 1 week ముందే మనకి డౌట్స్ ఉన్నాయని ఏదైనా కాల్స్ చేస్తే మనం ఏమైనా క్లారిఫై చేస్తుంటాం కదా. సో ఇప్పటికైనా ప్రాబ్లం లేదు, మీరు నాకు పర్సనల్గా కాల్ చేయొచ్చు దీని మీద. ఓకే, మీరు మెయిల్స్ పెట్టవచ్చు, వాట్సాప్ ఉంది మనకు. వాట్సాప్లో 3 ways, either ways you can communicate. ఓకే రాజేంద్ర, అందరినీ ఓకే సార్. నేను కంక్లూడ్ చేస్తాను సార్ కాల్ని. సార్ మీ వాయిస్ రాజేంద్ర. సార్, హలో సార్ వింటున్నారు సార్. రాజేంద్ర, అందరినీ జాగ్రత్త చేసుకోవాలి. డౌట్స్ ఉంటే క్లియర్ చేయండి, ఐబీఎంతో మాట్లాడి. ఓకే సార్. మీరు అసలు ప్రశాంతంగా చేసుకోండి, ఏం టెన్షన్ కూడా పడకలేదు. ఓన్లీ కాల్ చేయటము, కాల్ చేసి వాళ్ళందరినీ మోటివేట్ చేయటము, దీంట్లో ఎంటర్ అయ్యేటట్టు చేయటం అంతే. సో మనకు ప్రతిరోజు కూడా ఇక్కడ రిజల్ట్స్ వస్తుంది చెప్పేసి మిగతా. ఓకేనా? ఓకే, ఓకే సార్. నెక్స్ట్ బుధవారం పెట్టేసే మీటింగ్ మళ్ళీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంప్రూవ్మెంట్ కావాలి. ఓకే, బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మాట్లాడవచ్చు. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు ఆంజనేయులు సార్, వెస్ట్ గోదావరి నుంచి. ఆంజనేయులు చెప్పు సార్. ఇందాక వాయిస్ బ్రేక్ అయింది సార్, నేను మాట్లాడలేదు. ఓకే, పర్వాలేదు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మోటో మన వెస్ట్ గోదావరి నుండి కూడా పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంది. 6 అంటే అవుట్ ఆఫ్ 134లో దాంట్లో 5 members అనేది ఇన్వాలిడ్ అయింది. ఎందుకు